రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు ఆ లైవ్ చూద్దాం। ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి గవర్నర్ గారు కనీసం సంప్రదించను కూడా సంప్రదించలేదు। మరి సాంప్రదాయాలు ఆ పక్కన అట్లా ఉంటే అక్కడనేమో మీకు అనుకూలమైన సాంప్రదాయం తీసుకున్నారు। ఇక్కడ కర్ణాటకకు వస్తేనో మెజారిటీ లేకపోయినా కూడా ఇంకా కాంగ్రెస్ జేడీఎస్ కూటమిని ప్రభుత్వ ఏర్పాటుకు పిలవకుండా మెజారిటీ లేని బీజేపీ వాళ్ళను పరోక్షంగా గవర్నర్ గారే ప్రోత్సహిస్తున్నట్టుగా ఉంది। ఇతర పార్టీల శాసనసభ్యులను కొనుగోలు చేయండి, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించండి, రాజకీయ విలువలను రాజ్యాంగాన్ని తుంగలో తొక్కండి అన్నట్టుగా ఉన్నది। కాబట్టే కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, తక్షణమే కర్ణాటక గవర్నర్ గారు కాంగ్రెస్ జేడీఎస్ కూటమిని ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి పిలుపు ఇవ్వాల్సిందిగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది। రాజకీయ విలువలను, సాంప్రదాయాలను, సర్కారియా కమిషన్ సిఫారసులను, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లను అన్నింటిని కూడా గవర్నర్ గారు పరిశీలించాల్సిన అవసరం ఉన్నది। ఈ దేశంలో రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ఆ రాష్ట్రం యొక్క ప్రథమ పౌరుడిగా గవర్నర్ గారి మీద ఉన్నది। అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే కాంగ్రెస్ జేడీఎస్ను ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఈరోజు మీరు పిలవాల్సిందిగా కోరుతూ ఒక్క ఉదాహరణ చెప్పదలుచుకున్నా। గతంలో ఉండే భారతీయ జనతా పార్టీకి ఇప్పుడుండే భారతీయ జనతా పార్టీకి ఎలాంటి సంబంధం లేదు అని వాజ్పేయి అద్వానీ గారు ఉన్నప్పుడు పార్లమెంటులో ప్రభుత్వం విశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొన్నప్పుడు ఒక్క ఓటుతోనే అధికారం కోల్పోయింది వాజ్పేయి గారు, ప్రధానమంత్రి పదవిని వదులుకున్నాడు। ఆనాడు వాజ్పేయి గారు కోరుకుంటే, అద్వానీ గారు కావాలనుకుంటే 10-20 మంది పార్లమెంటు సభ్యులను కూడా కొనుగోలు చేసే సత్తా ఉండి కేంద్ర ప్రభుత్వంలో ఉండి కూడా ప్రధానమంత్రి పదవిని వదులుకోవడానికి వాజ్పేయి గారు అద్వానీ గారు సిద్ధపడ్డారు తప్ప పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించలేదు। ఆనాడున్న భారతీయ జనతా పార్టీ కట్టుబడ్డ నైతిక విలువలు అవి। ఈనాడు నరేంద్ర మోడీ, అమిత్ షా గారు భారతీయ జనతా పార్టీని చెరబట్టిన తర్వాత గుజరాత్లో జరిగిన ఒక రాజ్యసభ ఎన్నికల కోసం ఎన్ని ఫిరాయింపులను ప్రోత్సహించిండ్రు, ఎంతమంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిండ్రు, అసలు ఎలాంటి దుష్ట సాంప్రదాయాలకు తెరలేపినరు। గుజరాత్లో అహ్మద్ పటేల్ గారు రాజ్యసభకు పోటీ చేసినప్పుడు ప్రధానమంత్రి, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఇద్దరు కలిసి ఎంత అరాచకం చేసిండ్రో దేశ ప్రజలు గమనించవలసిన అవసరం ఉన్నది। అద్వానీ, వాజ్పేయి గారు ఉన్ననాటి బీజేపీ కాదు ఇది, పూర్తిగా నైతికంగా పతనానికి చేరుకున్న బీజేపీ మాత్రమే ఈరోజు ఉంది। ఈ పతనానికి కారణం మోడీ గారు, అమిత్ షా గారు। అలాంటి వాళ్ళ నాయకత్వంలో ఇంకా భారతీయ జనతా పార్టీకి విలువలు ఉన్నాయని ప్రజలు ఓట్లు వేయాల్సిన పని లేదు, పట్టం కట్టాల్సిన అవసరం లేదు। గతంలో హిందుత్వ పార్టీలు అని చెప్పుకున్నారు, అది కూడా లేదు। అసదుద్దీన్ ఓవైసీతో జట్టు కట్టిన తర్వాత మీకు ఆ కోణం కూడా లేకుండా పోయింది। అధికారాన్ని చేపట్టాలన్న యావ తప్ప ఏ రకంగా మేము ప్రభుత్వాలను నడపాలనే ఒక విచక్షణారహితమైన కోరిక తప్ప బీజేపీ నాయకులకు ఇంకొకటి లేదు। కాబట్టి ఈరోజు మోడీ గారు, అమిత్ షా గారు నైతికతను కోల్పోయినరు। ఇలాంటి వాళ్ళ నాయకత్వం ఈ దేశ గౌరవానికే, ప్రతిష్టకే భంగకరం। ఈరోజు రాజకీయ విలువలతో కూడుకున్న రాహుల్ గాంధీతో పోల్చుకోవడానికి కూడా వీళ్ళిద్దరు సరిపోరు। ఈనాడు రాహుల్ గాంధీ గారు ఎన్నికల ఫలితాలు ఎలా వచ్చినా ప్రభుత్వ ఏర్పాటు కూతవేటు దూరంలో ఉన్న ఎక్కడ పార్టీ ఫిరాయింపు